వైజాగ్ అండి. వైజాగ్‌లో ఇప్పుడు కంపెనీస్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. దానికోసం అని చెప్పి స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ కోసం గానీ అందరూ కూడా చాలా బాగా సెర్చ్‌లో ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చాలా బాగా ఉంటుంది. అండ్ అక్కడ బీచ్ దగ్గర రిసార్ట్ కాన్సెప్ట్‌లో డెవలప్ చేస్తున్నారు. విల్లాలు కూడా కడుతున్నారు. ఎంత సిటీ అంతా బాగా బిజీ అయిపోయి పొల్యూట్ అయ్యేటప్పుడు అందరూ ఉండటానికి అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టే చేయడానికి. అది చాలా చాలా బాగుంది. మొన్నే రీసెంట్‌గా వెళ్ళాను నేను. మా పాప అక్కడ ఆడిట్‌కి వెళ్తూ ఉంటే డ్రాప్ చేయడానికి వెళ్ళి సిటీ అంతా చూసేసి నా రీసెర్చ్ పార్ట్‌లో అదంతా కూడా ఒకసారి తిరిగేసాననమాట. ఎంత బాగుందంటే అక్కడ అసలు కరెక్ట్‌గా న్యూ ఎయిర్‌పోర్ట్ దగ్గరండి. తర్వాత కొనాలంటే రాదు. అంత ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్నింగ్‌లో ఉంది కదా! అసలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ లొకేషను. అది ఓవరాల్‌గా 500 ఎకరాల్లో హిల్ టాప్ పక్కనే క్లబ్ హౌస్ అయితే ఒక రేంజ్‌లో డెవలప్ చేశారు. ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్, గేమ్స్ జోన్ అన్నీ ఉంది. ఎన్విరాన్మెంట్ అదిరిందండి. హైవే నుంచి జస్ట్ మీటర్స్‌లో ఉంది డిస్టెన్స్. ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఎంత బాగా రిటర్న్స్ వస్తుంది. ఎన్విరాన్మెంట్‌తో పాటు రిటర్న్స్ కూడా 100% గ్యారంటీ కదా! సిటీకి చాలా దగ్గర. అట్లా మనం రోడ్ ఎక్కేస్తే హైవే అంతే. అట్లా బెస్ట్ ఉంది. మనకక్కడ ఆల్రెడీ ప్రీవియస్ కూడా వైజాగ్ చాలా డెవలప్ అయింది. అంతకుముందు రాజధాని వైజాగ్ కావాలనుకున్నారు. బట్ ఇవ్వలేదు కదా! ఈరోజు అది కమర్షియల్ హబ్ అయిపోయింది. మనకి అక్కడ కంపెనీస్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. దానివల్ల హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. బాగా రిటర్న్స్ వస్తాయి.